హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కొత్తగా. కొత్తగాకు స్వాగతం. ఈరోజు పాత బ్యాగ్ తోటి ఇయర్ రింగ్స్ హోల్డర్, చైన్స్ హోల్డర్, బ్యాంగిల్స్ హోల్డర్ 3 వచ్చేటట్టుగా చూపిస్తాను. దీనికి కావాల్సినవి: ఒకటి పాత బ్యాగ్, చీరలకు వచ్చే అట్ట పెట్టే ఒకటి, డిజైన్ పేపరు, కత్తెర, ఫెవికాల్, తగిలించుకోవడానికి చైన్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్. ముందుగా బ్యాగ్ని తీసుకోవాలి. దీని సైజుకి డిజైన్ పేపర్ని ఈ బ్యాగ్ మధ్య భాగాన్ని రౌండ్గా గుర్తు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పేపర్ని బ్యాట్కు ఇలా అతికించుకోవాలి. అట్ట ముక్కల్ని ఇలా చేసుకొని బ్యాట్కు ఇలా పెట్టుకోవాలి. ఇలా కనిపించకుండా దీనికి డిజైన్ పేపర్ను అతికించుకోవాలి. పెట్టే అట్టలను ఇలా 3 కట్ చేసుకొని అతికించుకోవాలి. మందంగా ఉంటే గాజులు పడిపోకుండా నిలబడతాయి. ఉన్న భాగాన్ని కలర్ పేపర్ తోటి అతికించుకోవాలి. మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న భాగాన్ని బ్యాట్కు ఇలా సెంటర్లో పెట్టుకొని చైన్లు తగిలించుకోవడానికి గుర్తులు పెట్టుకోవాలి. ఇలా గుర్తులు పెట్టుకున్న తర్వాత వీటిని కొంచెం వరకు అలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ భాగాన్ని బ్యాట్కు ఇలా అతికించుకోవాలి. మనము తయారు చేసుకున్న ఈ భాగాన్ని ఇక్కడ గుర్తులు వేసుకోవాలి. వీటిని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ భాగాన్ని బ్యాట్కు ఇలా అతికించుకోవాలి.
బ్యాట్కు ఇటువైపు కట్ చేసుకోవాలి. ఇలా పైకి తీసుకుని అన్నీ కలిపి కట్టేయటం వలన గట్టిగా ఉంటుంది. ఇలా కట్టిన తాడును ఇలా ముడి వేసుకుంటే చూడటానికి బాగా ఉంటుంది. నెట్కు ఇలా ఉంటుంది కాబట్టి ఇయర్ రింగ్స్ తగిలించుకోవటానికి ఇలా పిన్నిస్ తీసుకొని రంధ్రాలు వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న బ్యాట్కు రంధ్రాలు వేసుకున్నాం కదా, ఇందులో నుంచి ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ భాగంలో చైన్లు వేసుకోవచ్చు. తాడుకు వేసుకొని ఇలా ఈ భాగాల్లో మనం కట్ చేసుకున్న భాగాల్లో పెట్టుకొని కట్టేసుకోవాలి.